వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరి పట్టణంలోని నాగార్జున ఐటీఐ కాలేజీలో PSYF నూతన కమిటీ ఏర్పాటు చేయగా PSYF రాష్ట్ర కన్వీనర్గా కత్తి ఓబులేసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులపై నిర్లక్ష్య ధోరణిని వీడాలని ఆయన కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సచివాలయాలతో సరిపెట్టి ఇంతవరకు ఎటువంటి DSC గాని ఇతర నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు. విద్యార్థులు నిరుద్యోగులుగా ప్రతి సంవత్సరం మారుతున్నా కూడా ప్రభుత్వాలు ఉపాధి చూపించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని ఆయన అన్నారు. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ప్రజల పక్షాన రాష్ట్ర స్థాయి ఉద్యమాలకు PSYF క్రియాశీలకంగా ప్రగతిశీల భావాలతో వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా కార్యదర్శి సభ్యులు, రాయలసీమ పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు రాష్ట్ర నాయకుడి హోదా కల్పిస్తానా నీకు మా దాంట్లో జీబీలో వస్తావు అన్నప్పుడు చేయి లేకుండా ఏదంటావు ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని నాగార్జున ఐటీఐ కాలేజీ నందు PSYF ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూత్ ఫెడరేషన్ను ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య నాయకులుగా ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. అలాగే ఈ సంఘ నిర్మాణంలో ముఖ్య భూమిక ప్రగతిశీల భావాలతో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ యువజన సమైక్యగా యువజనుల యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సంఘాన్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యారంగ సమస్యలు, ఏదైతే యువకులకు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, ఈ సమస్యలపైన ఫైట్ చేస్తుంది అని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాము. అలాగే ప్రజా సమస్యలపైన కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని, రాష్ట్ర పరిధిలోని సమస్యలపైన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో కానీ రాష్ట్ర సచివాలయంలో కానీ ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.